On Visakhapatnam Beach Road under the auspices of the Visakhapatnam Police Commissionerate as part of the preparations for the 11th International Yoga Day. Home Minister Vangalapudi Anita, District in charge, Minister Dola Bala Veeranjanaya Swami, a Government Whip Ganababu, and MLC Vepada Chiranjeevi participated in the event. Speaking on the occasion, Home Minister Anita said it was a matter of the great pride for them to host the International Yoga Day in Visakhapatnam. She announced that Chief Minister Chandrababu Naidu and Prime Minister Narendra Modi would be attending the event and noted that yoga is the key reason both leaders remained energetic and active. ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. దానికి నాంది మొన్ననే మనం ఇక్కడ అధికారికంగా లాంచింగ్ ప్రకటన చేశాం. యోగాంధ్రప్రదేశ్ 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క ధైర్యం విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం, అదృష్టంగా భావిస్తున్నాం. విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం, ప్రపంచ పటంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం ఒక ప్రాచీన కళ, మన దేశ ఒక రకంగా మన దేశ సంపద. ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు. ఒక రకంగా ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏం మాట్లాడతామో ఆ రకంగానే ఉదయం నుంచి లేచినాక రాత్రి వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా ఒక్క అలసటంటూ వారి మొహంలో కానీ వారి శరీరంలో కానీ కనపడలేదు అంటే అంత వయసులో కూడా దాని రహస్యం యోగా అనేటువంటిది మన అందరూ కూడా నమ్మక తప్పదు. మరి అలాంటి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి, అందరికీ నేర్పాలి. ఇది మన ప్రాచీనమైనటువంటి మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వల్ల వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం. విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం, ప్రపంచ పటంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అట్లాగే హోంశాఖ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా కార్పొరేషన్ చైర్మన్స్, నేవల్ అధికారులు, పోలీస్ యంత్రాంగము అందరినీ చూస్తే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది. పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జా లేకపోతే బర్గర్స్, స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే yoga. That's what we are going to celebrate on 21st June in Andhra Pradesh, and the entire world is going to witness it. I'm sure
This is going to be the massive program is being conducted on 21st June in Andhra Pradesh, and it's going to be the world record. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అట్లాగే హోంశాఖ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా కార్పొరేషన్ చైర్మన్స్, నేవల్ అధికారులు, పోలీస్ యంత్రాంగము అందరినీ చూస్తే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది. పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జా లేకపోతే బర్గర్స్, స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే, భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యోగా. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అండ్ 21st